హాయ్ అండి. వెల్కమ్ టు జెరోస్ కిచెన్. ఈరోజు మనం తొలి ఏకాదశి రోజున చేసే స్పెషల్ ప్రసాదం పేలాల పిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పేలాల పిండిని ఎక్కువగా జొన్నలతో చేస్తారు. అయితే జొన్నలు అందుబాటులో లేని వారు ఈ పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో ఈ పేలాల పిండిని మొక్కజొన్నలతో కూడా చేస్తారు. ఈ మొక్కజొన్న గింజలు ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతాయి. మనం పాప్‌కార్న్ చేసుకుంటాం కదా! ఆ మొక్కజొన్న గింజలే ఇవి. ఈ మొక్కజొన్న గింజలు ఒక కప్పు దాకా తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం, హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 3 ఇలాచీలు ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, మనం తీసుకున్న ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో నుండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మొక్కజొన్న గింజలు వేసుకోవద్దండి. కొంచెం కొంచెం గింజలు వేసుకుంటేనే పేలాలు చక్కగా వస్తాయి. బాగా ఫ్రై అయ్యాక చక్కగా ఇలా పాప్ అవుతాయి. లిడ్‌ని కొంచెం పక్కకు పెట్టేసుకొని, ఫ్లేమ్‌ని హైలో పెట్టేస్తే చక్కగా పాప్ అవుతాయి. మధ్య మధ్యలో పాన్‌ని కదుపుతూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయి కదా! మీకు మరీ ఫ్లేమ్ ఎక్కువైందనిపిస్తే ఫ్లేమ్‌ని హైకి, మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ పాప్ అయ్యాక ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 2, 3 ఇలాచీలు వేసుకొని, ఒక కప్పు తురిమిన బెల్లాన్ని ఈ పొడిలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా జొన్నలు అందుబాటులో లేనివారు ఈజీగా మొక్కజొన్నలతో పేలాల పిండిని చేసి తొలేకాదశి నాడు ప్రసాదంగా పెట్టొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జైరోస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.